తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న జాన్వీ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతోంది. దేవరలో చేసిన పాత్రపై వచ్చిన విమర్శలు ఇంకా మర్చిపోకముందే పెద్దిలో చేసిన క్యారెక్టర్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున బాలీవుడ్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. పెద్ది చూసిన ఆడియన్స్ కూడా జాన్వీ క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో గట్టిగానే ఫైర్ అవుతున్నారు. పెద్దిలో పెద్ది పాత్రలో నటించిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఓకే, కానీ అదే పెద్దిలో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సినిమాలో జాన్వీ క్యారెక్టర్ ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం, గ్లామర్ కు పరిమితం చేసిన పద్ధతిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పెద్ది విడుదల తర్వాత జాన్వీ కూడా తన పాత్రపై వచ్చిన విమర్శలకు సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ను లైక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె కూడా తన పాత్రపై అసంతృప్తిగా ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదని జాన్వీ స్వయంగా సమర్థించింది అని కొందరు చెప్తుంటే, పొరపాటున లైక్ చేసి ఉండవచ్చు అనేది మరికొందరు చెప్పుకొచ్చే మాట. ఇదే వివాదంపై ప్రముఖ గాయని సుమంగలి అరినాయగం ఘాటుగా స్పందించింది. చిత్ర మేకర్స్ తీరును తప్పుపడుతూ ఆమె తన ఇన్స్టాలో సుదీర్ఘమైన పోస్టు రాసుకొచ్చింది. జాన్వీ పాత్రకు న్యాయం చేయలేదని మేకర్స్ పై మండిపడింది. దేవరాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే విమర్శలు ఎదుర్కొంది. సినిమా మొత్తం మీద తంగం పాత్ర కేవలం కొన్ని సన్నివేశాలు, ఒక పాటకే పరిమితమైందని అప్పట్లో ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే చర్చ పెద్ది విషయంలోనూ వినిపిస్తోంది. సినిమాలో నటన కంటే గ్లామర్ ఎలిమెంట్ కే జాన్వీ పరిమితమైందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల తెలుగు సినిమా బిజినెస్ పెరిగిందేమో కానీ స్టార్ హీరోలు తెలుగు సినిమాలకు దూరం కావడంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ప్రభాస్ మళ్ళీ మిర్చి లాంటి చిత్రాల్లో, రామ్ చరణ్ రంగస్థలం లాంటి సినిమాలు, బన్నీ, ఎన్టీఆర్ అంతకు ముందు నటించిన చిత్రాల దారిలో మళ్ళీ నటించకపోవచ్చు. ఈ ఒక్క లోటు మాత్రం తెలుగు సినిమా అభిమానులను వెంటాడుతోంది. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్, ఈ ఏడాది పెద్ది, అంతకు ముందు RRR, ఇలా పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు పరిమితమయ్యాడు చరణ్. సుకుమార్ దర్శకత్వం వహించే చిత్రం కూడా భారీ స్థాయిలో ఉండనుంది. ఈ లెక్కలో చూస్తే రామ్ చరణ్ ను మళ్లీ గోవిందుడు, అందరి వాడేలే, ధృవ, రంగస్థలం లాంటి చిత్రాల్లో తిరిగి చూసే అవకాశమే లేదని ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు. ఈ సమస్య ఒక రామ్ చరణ్ తో మాత్రమే కాదు, మిగతా తెలుగు పాన్ ఇండియా హీరోల్లో కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాల్లో నటించాడు రెబల్. కానీ ఇప్పుడు కల్కి, ఫౌజీ, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలకు పరిమితం కావాల్సి వస్తోంది. ఇక జులై, అలా వైకుంఠపురంలో లాంటి కమర్షియల్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఉర్రూ తొలగించిన అల్లు అర్జున్, పుష్ప సిరీస్ తర్వాత రాకా, తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ చిత్రాలతో బిజీ అయ్యాడు. RRR తర్వాత ఎన్టీఆర్ ఎంచుకునే కథలు, పాత్రల్లో కూడా మార్పు వచ్చేసింది. దేవరా, వార్ 2, డ్రాగన్ లాంటి చిత్రాలు చేస్తున్నాడు. మొత్తంగా పాన్ ఇండియా ట్రెండ్ తెలుగు హీరోలను నేటివిటీ సబ్జెక్ట్స్ కు, లోకల్ స్టోరీస్ కు దూరం చేస్తోంది. సాయి పల్లవి ఒక చిత్రంలో నటిస్తోంది అంటే చాలా అంచనాలుంటాయి. కొత్త చిత్రంలో తన పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం ధనుష్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది సాయి పల్లవి. ఈసారి మాత్రం ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ లో కనిపించబోతోందట. సహజ నటనకు మరో పేరుగా నిలిచే సాయి పల్లవి కెరీర్ మరో ఆసక్తికర మలుపు తిరగబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రేమ కథలు, కుటుంబ కథలు, సామాజిక సందేశాలతో కూడిన చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు తొలిసారిగా ఖాకీ డ్రెస్ ధరించి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యమిచ్చే సాయి పల్లవి ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపిస్తూ ప్రత్యేక నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటి వరకు ఆమె కెరీర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయలేదు. ఇప్పుడు ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రంలో డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ సింగం రోల్ చేస్తోందట సాయి పల్లవి. అందుకే ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధనుష్ హీరోగా అమరన్ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోని సాయి పల్లవి ఫస్ట్ టైం పూర్తి స్థాయి యాక్షన్ రోల్లో సర్ప్రైజ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా హీరోయిన్ గా శ్రీలీల కనిపించబోతోంది. ఈ చిత్రానికి కరుపు మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు తెలుగు హీరోలు హీరోయిజం మాత్రం చేయటం లేదు, కథ రచయితలు అవుతున్నారు, దర్శకులుగా మారుతున్నారు. ఇక నిర్మాణం అనేది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. మాక్సిమం స్టార్ హీరోలందరూ ప్రొడ్యూసర్లుగా మారారు. ఇప్పుడు నాగ చైతన్య కూడా నిర్మాతగా కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. అక్కినేని కుటుంబం నుంచి మరో నిర్మాణ సంస్థ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
తాత అక్కినేని నాగేశ్వరరావు దారిలో, ఆ తర్వాత తన తండ్రి నాగార్జున దారిలో ఇప్పుడు నాగ చైతన్య కూడా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అయితే నిర్మాతగా చిత్రాన్ని కాకుండా వెబ్ సిరీస్ నిర్మించాలి అనుకోవటం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య సొంత బ్యానర్ ప్రారంభించాడు. 2023లో వచ్చిన దూత అనే వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా ఇప్పుడు దూత 2ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఈ వెబ్ సిరీస్ ను నాగ చైతన్య నిర్మిస్తున్నాడు. పూజా కార్యక్రమాలు జరగ్గా నాగార్జున క్లాప్ కొట్టి ప్రారంభించాడు. మొదటి సీజన్ జర్నలిజం నేపథ్యంలో సాగింది. సీక్వెల్ లో మాత్రం మెడికల్ ప్రొఫెషన్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని యూనిట్ చెబుతోంది. తండేల్ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న కొత్త చిత్రం వృషకర్మ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఆగస్టు లేదా అక్టోబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు చై. ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు ఉప్పెన దర్శకుడు. అలాగే ఉప్పెన హీరోయిన్ కూడా కోలీవుడ్ లో బిజీగా ఉంది. మరి ఉప్పెన హీరో ఏమయ్యాడు అంటే వరుస ఫ్లాప్లతో కొంతకాలం బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడని సమాచారం. ఉప్పెనతో సంచలన ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ల తర్వాత మరోసారి బలమైన కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కొత్త కథ, కొత్త మేకవర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట ఉప్పెన హీరో. మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు వైష్ణవ్. కెరీర్ ఆరంభంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చూసి వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో పెద్ద హీరోగా ఎదుగుతారని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. 3 ఏళ్ల క్రితం విడుదలైన ఆదికేశవ పరాజయం తర్వాత వైష్ణవ్ తేజ్ తన కెరీర్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తదుపరి ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం తొందర పడకూడదని భావించి సుమారు 3 ఏళ్ల పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. ఈ గ్యాప్ లో సుమారు 100కు పైగా కథలు విని ఇటీవలే హంట్ డైరెక్టర్ కు కొత్త సినిమా కోసం ఎస్ అని చెప్పాడట వైష్ణవ్. గత పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి పక్కా ప్లాన్ తో వైష్ణవ్ తేజ్ తన కంబ్యాక్ కు సిద్ధమవుతున్నాడు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.